అమ్మమ్మ మేము వెళ్ళి కళ్యాణిని పిలుచుకొస్తాం. అమ్మమ్మ టూర్కి వెళ్తున్నందుకు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి ఎదురు చూడకుండా లాటరీ తగిలింది కదా. మామూలుగా ఇలాంటి సమయంలోనే వెకేషన్ ప్లాన్ చేస్తాం. కాకపోతే ఈసారి ఉన్నట్టుండి చేసామంతే. ఎక్కడ కళ్యాణ్ ఇంకా రెడీ అవ్వలేదా? తను నిన్నటి నుండే రెడీగా ఉంది. ఇంత సంతోషంగా ఇప్పుడే తను చూస్తున్నాను. సరే ఏదైనా తినేసి వెళ్దురు. మేము తిన్నాం. కళ్యాణి రెడీ అయి వస్తే చాలు. లేట్ అయిపోయింది కూడా. టీచర్ కి పిల్లలకి వెయిట్ చేసి మరీ బోర్ కొట్టుంటుంది. కళ్యాణి ఎప్పుడో తినేసింది. అయితే పిలవండి, టైం వేస్ట్ చేయొద్దు. కళ్యాణి, కళ్యాణి, నేను రెడీ. ఇవాళ మన వెలబియే ట్రిప్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఎవరివ్వబోతున్నారు? నేనే. ఆ గిఫ్ట్ ఏంటో చెప్పు. నాన్నా, సర్ప్రైజ్ ఇప్పుడే బ్రేక్ చేద్దాం. నాన్న కూడా మనతో టూర్కి వస్తున్నారు. నాతో రా అని తను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. తన మాట కాదనలేక నేను ఒప్పుకున్నాను. సరే లేట్ చేద్దాం, మనం వెళ్దాం. కళ్యాణి, నాన్నకి ఇక్కడ చాలా పనులుంటాయి. అవన్నీ వదిలేసి టూర్కి రమ్మని ఎందుకు బలవంత పెడుతున్నావు? నా ఆశలన్నీ నెరవేర్చాక నాన్న మిగతా పనులు చూసుకుంటే చాలు. తను ఇలాగే అంటుంది. నీకు పనుంటే రావాల్సిన అవసరం లేదు. ఇది మేము సడన్ గా డిసైడ్ చేసింది. అందుకే వెళ్ళక తప్పట్లేదు. అబే అదేం పర్వాలేదు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత నేను తన్ని టూర్కని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. ఏది ఏమైనా ఈ 2 రోజులు తన కోసం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నాను. రండి నాన్న వెళ్దాం. జీతు అన్న, లచ్చు రా వెళ్దాం. పదండి. సూరజ్ అని వస్తే ఈ ట్రిప్ ఖచ్చితంగా జరగదండి. మనం బలవంతం పెట్టి రావద్దని చెప్పలేంతే. ఇప్పుడేం చేద్దామండి? ఎక్కండి. ప్రీతి అంటే ఇంకా రాలేదు నాన్న. గున్నట్టుండి గుండు నొప్పి వచ్చిందని యాక్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈ టైంలో ఎందుకు తమాషా? ఏదైనా ఫేస్ చేయాల్సిందే. భగవంతుడా, ఏదో ఒక దారి ప్రీతి చూపించండి. ఆంటీ, అదిగో పిలుస్తున్నారు. ప్రీతి ఆంటీ. రండి. కళ్యాణికి చాలా తొందర ఎక్కువ. బయలుదేరుద్దా? ఆ, బయలుదేరదాం. ముందుగా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం అంతే. ముందే టీచర్ మా ఇంటికి, తనని కూడా పికప్ చేయాలిగా. ఎందుకు అక్కడే నుంచున్నారు? రండి ఆంటీ. వెళ్ళండి అమ్మా. కీ ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను. మీరు ఎక్కండి ఆంటీ. ఎక్కుతాను. నీ డ్రెస్ నిజంగా చాలా బాగుంది. నాన్న కొనిచ్చారు. మావిన్ చూడలేదు అత్తయ్య. స్నానానికి వెళ్తే కనీసం గంట అవుతుంది. ఆయన కోసం వెయిట్ చేస్తే మీ టైమే మొత్తం వేస్ట్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంకుల్? మీ అమ్మా నాన్న కదా అది డిసైడ్ చేశారు. రండి బయలుదేరదాం. వెళ్దాం.
పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. నీళ్లలోకి వెళ్ళనివ్వకుండా చూసుకో. ఇప్పుడు అంత దూరం వెళ్ళేలా లేవు. అదేంటి? ప్రయాణం అంటే సడన్ గా ఆగిపోవచ్చు కదా. అదేంటమ్మా, అపశకనంగా మాట్లాడుకో. మీరు సంతోషంగా వెళ్ళరండి. సంతోషం. మనం అనుకున్నట్టు జరుగుతుందమ్మా. మనం చాలా రోజులు ఉండొద్దాం, సరేనా అంకుల్? హ, అవన్నీ ఆలోచిద్దాం. ఎక్కండి అంకుల్. రండి ఆంటీ. శారదా, ఆయనే వచ్చేశారు. సూరజ్, ఒక మాట చెప్పానురా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వీళ్ళతో ఒక చిన్న ఔటింగ్. వెళుతున్నానని ముందే చెప్పుండొచ్చు కదా. నిన్న నైటే డిసైడ్ చేశాను. అప్పటిదాకా కళ్యాణిని వీళ్ళతో పంపిద్దాం అనుకున్నా. 11:30కి నాకు ఒక డీలర్స్ మీటింగ్ ఉంది. నేనే గెస్టు. నేను అక్కడికి వెళ్లకుండా ఉండలేను. దానికి వీళ్ళు టూర్కి వెళ్ళటానికి ఏంటండి సంబంధం? నేను మాట్లాడేటప్పుడు నువ్వు అటారాకు. రిటర్న్ ఫైల్ చేసిన దాని గురించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఒక అప్పీల్ ఇవ్వాలి. స్కూటనీ కోసం వాళ్ళు ఇవాళ్లే రమ్మన్నారు. మన సిఐతో నేను నిన్ను పంపిద్దాం అనుకున్నాను. కళ్యాణి ఇప్పుడు వీళ్ళతో వెళ్ళొస్తుంది. బుక్ ఆఫ్ అకౌంట్ తీసుకొని నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తే మంచిది. చూడు నాన్న, టూర్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన పని కదా. అన్నయ్య, నాన్నని బాధ పెట్టద్దు. కళ్యాణిని మేం చూసుకుంటాం. నాన్న, నాన్న మీరు నాతో రావాల్సిందే. కల్లెవ్, నువ్వు ఇలా మొండికేసి నాన్నని టెన్షన్ పెట్టుకో. ఈ ట్రిప్ కి నాన్న కూడా రావాలి, అప్పుడే బాగుంటుంది. కళ్యాణి, నువ్వు వీళ్ళతో వెళ్ళిరా. నాన్న రండి నాన్న. చెప్పేది విను కళ్యాణి. తాతయ్య చెప్పేది చాలా ముఖ్యమైన పని. నేను ఇక్కడ ఉండకపోతే చాలా పెద్ద నష్టం వస్తుంది. నేను చెప్తే ఇప్పుడు వినరు కదా. నువ్వు కోపడ్డం వల్ల ప్రయోజనం లేదు. నన్ను తీసుకెళ్లాలని మొండిగా ఉన్నావనుకో, తర్వాత నువ్వు కూడా టూర్కు వెళ్ళావు తెలుసా. పర్వాలేదు, నువ్విప్పుడు నాన్నకు అవసరం. కళ్యాణి మాతో సంతోషంగా ఉంటుంది. సూరజ్ అన్నయ్య, మేం వెళ్ళొస్తాం. రానన్నా, రా కల్లెవ్. ఎక్కు. సరే అన్నయ్య. వెళ్ళొస్తాం. ఏంటి బలా చూస్తున్నావు? వాళ్ళు వస్తానన్న టైం అయ్యింది. వెయిట్ చేస్తూ ఉంటే సమయమే తెలియకుండా పోతుంది. రెడీ అయ్యాక ఇలా వెయిట్ చేయడం నాకు నచ్చదు. ఆహా, ఇది కొత్త డ్రెస్సా? నాకు మాత్రమే కాదు, వినికి కూడా కొత్త డ్రెస్సే. అరే వావ్, ఈ డ్రెస్ బాగుందే. ఏంటి ఏం అందంగా ఉంది? వీడి షర్ట్ గురించి మాట్లాడానండి. షర్ట్ వేసుకుపోయినా వీడు అందగాడే కదా. పిల్లడికి దిష్టి పెట్టకండి మీరు. వీడికి దిష్టి తగిలిద్దా? వీడికి దిష్టి పెడితే దిష్టి పెట్టిన వాళ్ళ కళ్ళే పోతాయి తెలుసా? ఏమంటారా బంగారం?
ఎరా నీ డ్రెస్ అదిరిపోయింది. మొదటి నెల జీతంతో కొన్నాను. జీతం వచ్చిందా? అయితే మాకు ట్రీట్ ఏం ఇవ్వలేదేంటి? చాలా ఖర్చులున్నాయి బావా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25,000 శాలరీ ఇచ్చినా నాకు సరిపోవు. పొద్దునే బయలుదేరదామన్నారే, ఇంకా బయలుదేరలేదేంటి? ప్రీతి ఆంటీ రావాలి కదరా. ఒకవేళ రారేమో. అరే కొద్దిసేపు ఆగరా, వాళ్ళు వచ్చేస్తారు. హ, ఇలా చూడరా, నువ్వొక పెద్ద కవర్ తీసుకుని చేతిలో పట్టుకోనుండు. టూర్కి వెళ్ళిన చోట పెదనానికి నచ్చింది ఏదైనా ఉంటే తీసుకుని అందులో వేసేయ్. తిరిగి వచ్చిన తర్వాత మీ సంతోషం కోసం అది నాకు ఇవ్వచ్చు కదరా. మీరు అంత సంతోషపడక్కర్లేదు. ఏమైనా కావాల్సి వస్తే సొంతంగా కొనుక్కోండి చాలు. రే బంగారం నువ్వు. ఇప్పుడు బంగారం వెండి అంటే ఏమీ లేదు. అవును, నా డ్రెస్ అని ఇందులోనేగా ఉన్నాయి. అది అక్కడ ఉండనివ్వరా, బండొచ్చాక వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేస్తారు. మీరు రండమ్మా, మనం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. వీడికి అర్జెంట్ ఎక్కువ అనుకుంటా. వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి వెళ్దాంరా. అలా అయితే లేట్ అయిపోతుంది. మనం బయటికి వెళ్ళి వెయిట్ చేస్తే రాగానే వెళ్ళిపోవచ్చుగా. రే విను, వాడు చాలా ఎదురు చూస్తున్నాడు పాపం. హ్మ్? ఇక్కడేం చూస్తున్నావురా విను? వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళు వచ్చేస్తారులే. నువ్వు ఈ బ్యాగ్ నేను తీసుకుంటాను. ఇది నా బ్యాగగా, నేనే ఉంచుకుంటానులే. ఇప్పుడు నీకు సంతోషమా? అయినా నా సంతోషానికి ఏ కొలత లేదు. హే కళ్యాణి, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి కూర్చో, లేకపోతే లేట్ అవుతుంది. రాకిలా, మనం ఈ కారులోనే వెళ్ళబోతున్నామా? ఏ ఈ కార్ సరిపోదా? బాలా, లేట్ అయింది, పద బయలుదేరదాం. నేను అత్తయ్యకి చెప్పొస్తాను. కళ్యాణి, మీరందరూ వెళ్ళి బండిలో కూర్చోండి. రాకిలా, రా విను, రా. నేను ఫ్రంట్ లో అమ్మతో పాటు కూర్చుంటా. పిల్లలు కంగారు పడకండి, అందరికీ చోటు ఉంది. అందరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారా? ఆ, అది మనం ఇప్పటి వరకు పెద్దగా మాట్లాడుకుందే లేదు. నా పేరు సతీష్. కొద్ది రోజుల ముందు మా ఊర్లో మన ఇద్దరం కలుసుకున్నాం. గుర్తుంది, వేణు వాళ్ళ అన్నయ్య. లేదు, బాలా వాళ్ళ బావగారు. అలా చెప్పుకోవటమే నాకు ఇష్టం. ఇంకా నేను నా భార్య అనేలానే మేమిద్దరం ఇప్పుడు బాలాకి సపోర్ట్ గా ఉన్నాం. వాళ్ళ విషయాలన్నీ ఇప్పుడు మేమే దగ్గరుండి చూసుకుంటున్నాం. ఊటీ కొడైకెనాల్ అని బాలాని పిల్లల్ని తీసుకుని టూరు వెళ్ళాలని మేం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఆలోపి ఈ టూర్ కూడా వచ్చేసింది. ముందు ఇది జరగనివ్వండి. అనిలక్క, మేము వెళ్ళొస్తాం. అత్తయ్య ఏమన్నారు? టూర్కి వెళ్ళడం ఆవిడికి ఇష్టం లేదని తెలుసు కదా. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. వెళ్లేదారిలో పిల్లలు ఏమైనా అడుగుతారు, వాళ్ళకి కొనివ్వు. వద్దక్క, శాలరీలో మిగిలిన 2,000 నా దగ్గరున్నాయి, అది చాలు. నీకు అవసరాలుంటాయి కదా. అయినా నువ్వు నీ గౌరవాన్ని వదిలిపెట్టవు కదా. అలా అయితే నాకు హెల్ప్ చేయమని మీ ఇద్దరిని నేను పిలిచి ఉండను కదా. ఇప్పుడు నా వరకు ఇక్కడికి రావడమే మీరు చేసిన పెద్ద సహాయం. అవసరమైనప్పుడు నేనే అడుగుతాను లెక్క. వస్తాను. వెళ్ళరా. వెళ్ళొస్తామక్క. టీచర్ అమ్మా, త్వరగా రండి. పద. అందరూ జరిగి కూర్చోండి. టీచర్ అమ్మకి చోటివ్వండి. సతీష్ బావా, వెళ్ళొస్తాం. సంతోషంగా వెళ్ళి ఆలస్యంగా తిరిగి రండి. వెళ్ళొచ్చిన తర్వాత మనం చాలా డీప్ గా మాట్లాడుకోవాలి. వెళ్ళొస్తాం, తర్వాత కలుద్దాం. ఈ రోజు నుంచి ఇక్కడ మన రాజ్యమే. మనం ఇక దున్ని పరుద్దాం. రా 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 రా. లోపలికి రావే. రావే. ఎక్కడికి లాక్కెళ్తున్నారు? నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఏవండి,
ఏంటమ్మా ఇది బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి పిలుస్తున్నావు? మీకు ఈయన గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు. పర్స్ ని మొబైల్ ని ఓ. ఎప్పుడూ మర్చిపోతారు. పర్స్ మర్చిపోయానా? మొబైల్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఇదిగో. మీరు రావడానికి 2 రోజులు అవుతుంది కదా అల్లుడు. నేను తను ఇంటికి వెళ్ళేసి వస్తాం. ఈవినింగే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ నైటు రేపు పగలు. నేను ఎల్లుండి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళి సడన్ గా మళ్ళీ వచ్చేసామంటే అస్సలు బాగోదు. నేను వచ్చాక 2-3 రోజులు ప్లాన్ చేసుకుని అక్కడికి వస్తాం. ప్రోగ్రామ్ అయిపోయాక డైరెక్ట్ గా అలాగే వచ్చేయండి. అదంతా వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మనం ఇంకో రోజు వెళ్దాం. మీరు కంపెనీ మీటింగ్ అంటున్నారు కదా, మీరు ఇంతకీ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? ఇదొక వరల్డ్ వైడ్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ అత్తయ్య. ఇప్పుడు 2 రోజులు డీలర్స్ మీటింగ్ ని జరుపుతున్నారు. ఇక ఉండడానికి అదంతా కంపెనీ ఖర్చు. హైదరాబాద్ లో ఒక పెద్ద హోటల్లో మీటింగ్ జరుపుతున్నారు. మీకు డబ్బేం ఖర్చు అవ్వదు అల్లుడు గారు. కార్ రెంట్ కూడా వాళ్ళే ఇస్తారు అత్తయ్య. మీరేమనుకుంటున్నారమ్మా? ఇప్పుడు కూడా ఈయన బ్రోకర్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఈయన లెవెల్లే వేరు. నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయంగా ఉంది. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నేను ఇంత డెవలప్ అయ్యాను. అదంతా మనసులో ఉంటే చాలే. సరే, మీరు టైం వేస్ట్ చేయకుండా బయలుదేరండి. నేను వచ్చిన తర్వాత ఇంట్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీరు ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళమన్నా నాకు ఏ సమస్య లేదు. హలో, నేను బయలుదేరాను. రెడీగా ఉండండి. నేను వచ్చి పిక్ చేసుకుంటాను. సరే, వెళ్ళొస్తాను. వెళ్ళంగానే కాల్ చేయండి. నేను ఫోన్ చేయకుండా ఉంటానా? వెళ్ళరానా? టాటా. వాళ్ళు వెళ్ళగానే నీ వంట పని స్టార్ట్ చేసావా? ఎక్కడైనా మనకు చేతనైంది మనం చేయాల్సిందే కదా. అదే నా పాలసీ అండి. నువ్వు బాలను నడుచుకునే విధానం చూసావా? తను ఎంత సంతోషంగా టూర్కి వెళ్ళిందో. ఒక్కరోజైనా తనని పిల్లల్ని సంతోషంగా ఉండనివ్వండి. వేణు జైల్లో అంత కష్టపడుతూ ఉంటే బాల పిల్లలు ఇంత సంతోషంగా ఉండాల్సిన అవసరం ఉందా? అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడుగా, ఇప్పుడైనా వెళ్ళని సంతోషంగా ఉండనివ్వండి. తన వల్లే కదా వాడు జైలుకి వెళ్ళాడు. ఏమండి, ఇలా చూడండి, మీరు పాత విషయాలేవి మాట్లాడక్కర్లేదు. వేణు చేసిన తప్పకే తను శిక్ష అనుభవిస్తున్నాడు. వేణు లాంటి రాక్షసుడిని బాల పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం బాల ఏడుస్తూనే బ్రతుకుతుండాలా? తను జైలుకి వెళ్ళి ఒక రోజు చూసిస్తే ఏమవుతుంది? చూడాలా వద్దనేది తనే నిర్ణయించుకుంటుందండి. మనం ఇక్కడికి వచ్చింది తన మనసు మార్చి తనకు అడ్వైస్ చేయడం కోసం కాదు. మనం చెప్పుంటే తన మనసు మారిండేదేమోనని బాల తర్వాత అనకూడదు. అదే అంటున్నాను. తను వేణు విషయంలో అలా అయితే ఏం చెప్పదులేండి. అరే, ఏంటి వేణీళ్ళు? నువ్వు కిచెన్లోకి వచ్చి చాలాసేపు అయిందిగా. నువ్వేదో స్పెషల్ గా చేస్తున్నావని నేను అనుకుంటున్నాను. మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళు కొనిపెట్టిన వస్తువుల్ని వేస్ట్ చేయడం కోసం కాదండి. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చాం. ఆ గ్యాప్లో మనకు కావాల్సింది కూడా మనం చేసుకోవచ్చుగా. ఏమే, ఈ వంటగదిలో గాని ఈ ఇంట్లో గాని ఏమన్నా తక్కువ ఉన్నట్టు నీకు అనిపిస్తుందా? అనిపించదు, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి కొరత లేదు. ఇలా చూడు, పిల్లలకు ట్యూషన్ చెప్పినంత మాత్రాన ఇంత లగ్జరీగా బతకొచ్చని నువ్వు అనుకుంటున్నావా చెప్పు? ఇంకా బాల ఫ్రెండ్ హస్బెండ్ ఉన్నాడు కదా, తను చాలా కోటీశ్వరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనే తనకు కావలసిందంతా చూసుకుంటున్నాడని నా డౌటు. లేదు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సెటప్లు అనేవి ఉంటాయి. ఇలా చూడండి, మీరు అనవసరంగా ఇలా ఆలోచించకండి. మరేలాగే ఇంత లగ్జరీగా బతుకుతుంది? ఉన్నదంతా సంతోషంగా బ్రతకడం నేర్చుకోవడం వల్లే. వేరు ఏవైనా సరే మీరు మాట్లాడండి, కానీ బాల క్యారెక్టర్ గురించి మాట్లాడారంటే వేణి మొహం మీద పోస్తాను, అర్థమైందా? నాకు డౌట్ వచ్చిందనే కదా చెప్తున్నాను. నువ్వెందుకు ఎంత కోపడుతున్నావు? అనవసరంగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. హలో, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అత్తయ్యకి వేడి నీళ్ళు ఇవ్వడానికి వెళ్తున్నా. చూడు, ఇంకొకళ్ళు ఇంటికి వచ్చినప్పుడైనా కొంచెం డిగ్నిటీగా ఉండవే. ఈ వేణీళ్ళకు బదులు పాలేదైనా కాసివ్వు. అత్తయ్యకి జలుబు చేసిందండి, అందుకే వేడి నీళ్ళు ఇస్తున్నాను. అలాగా, సరే నాకివ్వు, నేను వెళ్ళిస్తాను. వేడిగా ఉండి జాగ్రత్తగా ఇవ్వండి. ఇప్పుడు ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా అమ్మ మన చేతికి చిక్కింది. ఈ టైంలో గానీ మనం బాగా చూసుకుంటే మనకు కావలసిన పనులన్నీ జరిగిపోతాయి. అమ్మా,
వేయండి వేయండి రేయ్ నేను ఏంట్రది లేరా ఏ నేను ఏంట్రా నేను బాలివ్రా నేను మాట విను మీరండి ఇటు వాడిని అలాగే ఉండనివ్వండి ఎలాగైనా లెగాలిగా అప్పుడు చూసుకుందాం రండి ఏంటో మరి మన ఇంటికంటే ఇక్కడ రూమ్స్ అన్ని చాలా సౌకర్యంగా ఉన్నాయి. పిల్లలకి ట్యూషన్ చెప్పినంత మాత్రాన ఇంత సౌకర్యంగా బతకగలరంటావా? లేదంటే ట్యూషన్ చెప్తే అంత డబ్బు వస్తుందా? నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంటికి అద్దె అది కడుతుందా? అందుకు వేరే వాళ్ళు ఉన్నారు. అలాగా? వేణు జైలుకి వెళ్ళిన తర్వాత అది స్వేచ్ఛగా తిరుగుతోంది. దానికి సాయం చేయడానికి అందరూ క్యూలో నుంచున్నారా. నాకు కూడా డౌట్ ఉండింది. ఇలా చూడండి, తల్లి కొడుకు కలిసి నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. విన్నావా? చూడండి అత్తయ్య, ఎవరైనా సరే బాలా గురించి తప్పుగా మాట్లాడొచ్చు, కానీ మీరు ఇలా మాట్లాడకూడదు. మీరు ఎటువంటి పరిస్థితిలో ఊరు నుంచి ఇక్కడికి వచ్చారో గుర్తుంది కదా మీకు? ఇక్కడికొచ్చి 3 పూట్ల తిని బాగా అయ్యి నడవడం మొదలు పెట్టగానే మీ బుద్ధి పాత స్థితికి వచ్చేసింది కదా. ఇప్పుడు అదే మీ సమస్య కదా. నేను మాట్లాడడానికి తప్పుగా ఉందా? అది ఇప్పుడు టూర్ కని వెళ్ళిందే, అది ఎందుకే? మీరు ఇలాగే మాట్లాడారంటే మీతో గొడవ పడి ఇప్పుడే వెళ్ళిపోతాను. నన్ను అనవసరంగా మీరు గెలకండి, సరేనా?